హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్లెస్ వరల్డ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. గున్నేపల్లి అంటే చెయ్యూరు గున్నేపల్లి సత్యం తల్లి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయండి. ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 8 వరకు అయితే ఉంటాయి. ఫిబ్రవరి 7వ తారీఖున అయితే అత్యంత వైభవంగా భారీ బాణసంచ అయితే నైట్ కాలుస్తారండి. 8వ రోజు అయితే 8వ తారీఖున అయితే అమ్మవారి ఊరేగింపు, అఖండ అన్న సమారాధన, 2000 మంది కళాకారులతో భారీ ఊరేగింపు అయితే జరుగుతుంది. పొద్దున్న అయితే వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా అమ్మవారు అయితే గ్రామ ఊరేగింపుకి అయితే బయలుదేరారండి. అమ్మవారు అయితే ఉగ్ర రూపంలో అయితే ఊరేగింపుకి అయితే వెళ్తారంటండి. ఫస్ట్ అమ్మవారిని ఎదురు వెళ్తుంటే తర్వాత ఇంకా ఈ ఊరేగింపు అంతా బయలుదేరింది. 2:30 టైంలో అయితే బయలుదేరిందండి. 2 గంటలకి ఇంకా వేషాల వాళ్ళు అయితే ప్రిపరేషన్లో అయితే ఉన్నారు. కరెక్ట్గా 2:30కి అయితే ఇంక ఊరేగింపు స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే అమ్మవారు వెళ్ళిపోయారండి. అమ్మవారు వెళ్తుంటే అమ్మవారు అఖండ దీపం అయితే పట్టుకెళ్తున్నారు. అందులో అయితే చాలామంది నూనె అయితే వేస్తున్నారు. ప్రతి ఇంటికి అయితే ఖచ్చితంగా అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారు. ఇంక 2:30కి ఊరేగింపు స్టార్ట్ అయిన తర్వాత మనం చూడాలే కానీ చూసి కొలది వస్తూనే ఉన్నాయండి. చూసి చూసి నాకే విసుగొచ్చి ఇంకెళ్ళిపోదాం అనిపించింది. దగ్గర దగ్గర నేను ఒక 15 ప్రోగ్రామ్స్ వరకు వీడియోస్ అయితే తీసానండి. చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. 2000 మంది కళాకారులు అంటండి. చాలా బాగుంది ఊరేగింపు అయితేనే. కింద నుంచి ఉంటే జనాలు తోసేస్తున్నారని చెప్పి ఎవరో పక్కన బిల్డింగ్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని బిల్డింగ్ అయితే ఎక్కామన్నమాట. పైనుంచి అయితే బాగానే అందుతున్నాయి. ఆ బుట్ట బొమ్మలు ఉన్నాయి చూసారా, అవి అయితే వీడియో తీసుకుంటాక మాత్రం భలే ఉన్నాయి. అవేం డ్యాన్స్ చేయట్లేదు కానీ సెల్ఫీస్ వీడియోస్ ఇచ్చుకుంటాకైతే చాలా బాగున్నాయి. ఇన్ని ప్రోగ్రామ్స్లో కల్లా నాకు నచ్చిన ప్రోగ్రామ్ ఏదంటే బాగా కనెక్ట్ అయింది శివుడిది. ఇవి అయితే చాలా బాగున్నాయండి. అంటే ఎలా చేశారంటే ఒక సాంగ్ జీవించేశారనమాట. చాలా బాగుంది. ఈవిడ ఇంకా రెడ్ సారీ ఆవిడ ఉంది. ఆవిడైతే ఇంకా నాట్యం చేస్తున్నారు. భలే ఉంది అసలు చూడడానికి. హర హర ఈశ్వర శంభో శివశంకర సాంగ్కి అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశారు. ఇంక ఈ సాంగ్ చూస్తుంటే ఎలా ఉందంటే ఒక మూవీ షూటింగ్లో మనకు సాంగ్ దేవుడితోటి ఇలా భక్తులతోటి వీడియో షూట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఫీల్ వచ్చిందనమాట. బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే శివుడి ప్రోగ్రామ్ అయితే చాలా బాగుందండి. ఇదంతా దగ్గర దగ్గర 3 సాంగ్స్ నేను అక్కడ ఉండగా చేశారు. 3 కూడా నేను అలాగే చూసాను. ఆ 3 కూడా అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా బాగున్నాయి చూడడానికి. హరహర ఈశ్వర సాంగ్ అయితే అదిరిపోయిందనమాట. చుట్టూ ఉన్న జనం అయితే నిజంగా దేవుడే వచ్చాడా అన్నట్టుగా దండాలు కూడా పెట్టేస్తున్నారు. వీడియో అయితే అలా చూస్తూ ఉన్నాను. చూసి కొలది వచ్చేస్తూనే ఉంటాయి ప్రోగ్రామ్స్. ఇదైతే హైలైట్ అండి. ఇంకా ఆల్ మిక్స్డ్ కంటెంట్ అనమాట ఇది. అందరూ ఇంకా స్పైడర్ మ్యాన్, ఒక ముస్లిము, ఒక హిందూ, ఒక పంతులు, ఒక డాక్టరు, పిచ్చోడు అలాగే హాస్పిటల్లో నర్సులు వీళ్ళందరూ మొత్తం అందరూ కలిపి అనమాట. అది చాలా బాగుంది స్క్రిప్ట్. కొత్త న్యూ కాన్సెప్ట్ ఏమో అది. ఇప్పటి వరకు నేను ఏ తీర్థాలను చూడలేదు. చాలా బాగుంది. తర్వాత ఇది అమ్మవారు చుట్టూ డప్పులు అయితే అమ్మవారి అయితే ఉంది. ఇది కూడా బాగుంది. ఇది ఎక్కువసేపు ఏమి ఉండలేదు, వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇంకా పెద్ద సత్యవేషాల సెట్ అంటారు కదా, సత్యవేషాల సెట్ అయితే దగ్గర దగ్గర వీళ్ళు ఒక 30-40 మంది అయితే ఉన్నారు సెట్ మొత్తం. ఇంక నా వీడియోలో కూడా పట్టలేదు అనమాట, అంతమంది ఉన్నారు వెనక్కి అలాగా. ఇది కూడా చాలా బాగుంది. చాలాసేపు అయితే చూసాము. ప్రోగ్రామ్స్ అన్నీ వరుస పెట్టి వస్తాయి, చూసేయండి.
ప్రోగ్రామ్స్ అయితే అన్నీ చూసారు కదండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైటింగ్ సెట్ కూడా చూపించేస్తాను రండి. స్టార్టింగ్లో చూసారు కదా, అదైతే ఎంట్రన్స్లో ఉన్న సెట్ అనమాట. వారాహి అమ్మవారు అయితే పెట్టారు. ఇంకా అమ్మవారి గ్రౌండ్లో అయితే అమ్మవారి ఉగ్ర రూపంతో ఉన్న ఒక ఫ్రేము, అలాగే మన వెంకటేశ్వర స్వామి. టైం అయితే 6 దాటింది, 6:30 కూడా అయిపోయింది. గుడి అయితే ఇంకా అమ్మవారికి పావులేం సేవ చేసి గుడి అయితే క్లోజ్ చేసేస్తామని అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా దుకాణాలు అన్నీ అన్నీ అయితే సర్దేసుకుంటున్నారు అనమాట. మార్నింగ్ ఇదంతా అయితే ఫుల్గా ఉంది. ఇప్పుడైతే కొంచెం బాగుంది. వీడియో తీసుకుంటాకైనా ఖాళీగా ఉంది. కొంచెం 6:30 అయిపోయింది కదా, జనాలు అందరూ ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. గుడి దగ్గర పువ్వుల డెకరేషన్ అయితే చాలా బాగుందనమాట. అమ్మవారి ఫ్రేమ్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టారు. ఇది పొద్దున్న అయితే ఇదంతా అసలు కిక్కిరిసిపోయిందండి. ఇప్పుడైతే వీడియో తీసుకుంటాకే బాగుంది. పువ్వుల డెకరేషన్ అంతా కలర్ చూసాం. పొద్దున్న ఏం కనపడలేదు అసలు. తోసుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంకేమీ కనపడలేదు. గుడి ఫ్రంట్ లైటింగ్ కూడా చాలా బాగుంది. చాలా అన్నీ బాగుంది. లైటింగ్ అంతా సెట్ అంతా చాలా బాగుంది. ఇంకా గుడి లైటింగ్ చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఎదరికి వెళ్ళిపోయేసరికి ఇంకా ఎగ్జిబిషన్ కూడా ఉంది. అది కూడా ఒకసారి చూసేద్దామని చెప్పి ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తాము. ఆ లైటింగ్ అయితే మమ్మల్ని అట్రాక్ట్ చేసింది అనమాట. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు మళ్ళీ లైటింగ్ని అలా వెళ్ళాము. అక్కడైతే పెద్ద జారుడు బల్ల ఉంటున్నాయి కదండి, అవి కొలంబస్, ఈ బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏమీ ఎక్కలేదు కానీ అవన్నీ కాసేపు అయితే చూసేసి ఇంటికి వెళ్ళిపోదామని బయటకైతే వచ్చేస్తున్నాం. బయట గుడికి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే వాటర్ ఫౌంట్, అలాగే అమ్మవారి ముఖద్వారానికి డెకరేషన్ ఉందండి. చాలా బాగుంది. అసలు కళ్ళు చెదిరిపోయాయి అనమాట. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.